మొన్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వచ్చింది. తర్వాత ఇప్పుడు మనకి డాకు మహారాజ్ ట్రైలర్ అయితే వచ్చింది గైస్. సో ట్రైలర్ చూసినాక నాకైతే ఒకటే అనిపించింది అనమాట. ఏంటి అంటే ఇలాంటి సినిమాలకి బాలకృష్ణ గారు మాత్రమే సెట్ అవుతారనమాట. సో నేను ఏ రకంగా అంటున్నానంటే, సో అదేంటంటే ఒక ఇమేజ్ ఉండాలన్నమాట, ఒక పర్ఫెక్ట్గా ఓకే ఈయన చూస్తే బిలీవ్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో ట్రైలర్ చూసినాక నాకు అర్థమైన చిన్న అంటే స్టోరీ లైన్ ఏంటి అంటే, బాలకృష్ణ గారు ప్రజెంట్ ఒక స్టోరీ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్లో ఇంకొక స్టోరీ ఉంటుంది అనమాట. ఫ్లాష్ బ్యాక్లో స్వతంత్రం తర్వాత అలాగే ఇప్పుడు ఇండియాకి ఆ టైంలో ఎట్లా అయింది, సో అగైన్ సో కొంతమంది ప్రజలకి హెల్ప్ చేశారు, సో మైనింగ్కి సంబంధించింది, సో చాలా రకాలుగా కొన్ని ఎలిమెంట్స్ అయితే హైలైట్ అవబోతున్నాయి అనమాట సినిమాలో. దానికి సంబంధించి మనకి బాబీ గారు అయితే చాలా క్లియర్ స్టోరీతో చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ట్రైలర్లో అంతగా రివీల్ చేయలేదు మనకి. సో వాళ్ళు ఏంటంటే ఒక మహారాజ్ అంటే ఒక యోధుడు, ఒక రాజులా ఉండే ఒక క్యారెక్టరు, సో ఒకరి దగ్గర దోచుకొని మళ్ళీ తెచ్చి ప్రజలకు ఇచ్చే అలాంటి క్యారెక్టరు అని చెప్పి మనకైతే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారనమాట. సో బాలకృష్ణ గారు కూడా యాజ్ యూజువల్ ఇప్పుడు చాలా సినిమాల్లో ఏంటంటే బాలకృష్ణ గారు సినిమా అంటేనే 2-3 క్యారెక్టర్లు మనం చూస్తాం అనమాట. సో కొడుకు క్యారెక్టర్ చూస్తుంటాం, తండ్రి క్యారెక్టర్, సో అట్లాగా వేరియేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒక చిన్న పాపతో స్టోరీ కూడా హైలైట్ అవబోతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో తమన్ గారు కూడా డీసెంట్గా బీజిఎం ఇచ్చారు గైస్. త్రూ అవుట్ దట్ మనకి బీజిఎం అయితే బాగానే పెట్టారనమాట. మిగతాదంతా కూడా బాబీ గారి మీద అలాగే సర్టెన్ డిపార్ట్మెంట్స్ మీద డిపెండ్ ఉందన్నమాట. సో వాళ్ళు ఎట్లా ఫోకస్ పెట్టారు, వాళ్ళు ఎట్లా కాంట్రిబ్యూట్ చేశారు అనే దాని మీద సినిమా రిజల్ట్ అయితే డిపెండ్ అయి ఉందన్నమాట. సో బాలకృష్ణ గారి యాక్టింగ్లో మనం డౌట్ పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే యాజ్ యూజువల్గా ఆయన ఎలాంటిదైనా చాలా ఈజీగా చేసేయగలరు అనమాట. సో డాకు మహారాజ్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి చాలామంది అయితే బిలీవ్ చేస్తున్నారు అనమాట. సో ట్రైలర్ చూసినాక నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. స్టోరీ అంతా కూడా చూడడానికి పర్ఫెక్ట్ ఉందన్నమాట, ఎక్కడ ఎలాంటి లోపాలు లేవు. బట్ అగైన్ స్టిల్ మనకి సినిమా ఫస్ట్ షో పడిన తర్వాతనే మనకి ఏంటంటే సినిమా తాలూకు యాక్చువల్ అవుట్పుట్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే గైస్, మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.